బండి సంజయ్ ఎంఐఎంను ఉద్దేశించి, అంటే ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సత్సంబంధాలు నెరుపుతుంది, గతంలో బీఆర్ఎస్తో, ఇప్పుడు కాంగ్రెస్తో. దాన్ని ఉద్దేశించి బండి సంజయ్ కమెంట్ చేశారు సార్, గోడ మీది పిల్లి మజ్లిస్ అని చెప్పి. దాంతోపాటు అక్బరుద్దీన్ ఓవైసీకి ఒక సవాల్ కూడా చేశారు. మరి అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏమనాలి? ఎస్, నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అన్నాడు. నా హాస్పిటల్ బాగా నడవాలి, నా వ్యాపారాలు మంచిగా జరగాలి, నేను చేసే కబ్జాలు బాగుండాలి, ఓట్స్లో ఎవరు ట్యాక్సీలు కట్టద్దు, ట్యాక్సీలు కట్టే ఆఫీసర్లు కొట్టాలి, కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే గెలుపు మీద అనేది చాలా దమ్ముంటే ఏమని చెప్పు. మేమందరం కూర్చొని నిర్ణయించుకొని, మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ ఎందుకు చేస్తారండి? అదేదో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఒక రకమైన, ఆయన కొడంగల్ నుంచి ఎందుకు పోటీ చేస్తాడు, ఆయన కాంగ్రెస్లో ఎందుకు చేరుతాడు? సో ఆయన కొడంగల్లో పోటీ చేసి కాంగ్రెస్లో చేరే పరిస్థితి ఎందుకు ఉంటుంది? కాంగ్రెస్లో కొడంగల్ నుంచి ఆయన పోటీ చేస్తే మరి రేవంత్ రెడ్డి ఇంకో అసెంబ్లీ సీటు వెతుక్కుంటాడా? ముఖ్యమంత్రి రాజీనామా చేసి పోటీ చేస్తా అసలు కొడంగల్ సీట్ ఆయనకి ఇస్తారా? ఇదంతా ప్రాక్టికల్గా అయ్యే పని కాదు కదా. సో అక్బరుద్దీన్ ఓవైసీకి ఆయన సీట్ ఆయనకు లేదా? సో అది అసెంబ్లీలో మాటలు విసురుకుంటారు, జోకులు వేసుకుంటారు, సటైరిక్గా మాట్లాడుతుంటారు, విమర్శలు, అవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్లు కావు. అవి దే ఆర్ పార్ట్ ఆఫ్ ది అసెంబ్లీలో మసాలా లాగా, మాల్ మసాలా టైపు. అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా సీరియస్గా డిబేట్ నడుస్తుంటాయి, ఇలాంటి ఆసక్తికరమైన ఎక్స్చేంజెస్ కూడా ఉంటాయి. సో నేను చదివింది ఏంటంటే ఓల్డ్ సిటీలో మెట్రో వేసి చాంద్రాయణ గుట్టలో ఒక బీసీ అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుని తీరుతుంది చూడండి, 2029 ఎలక్షన్స్కు ముందు మేము పూర్తి చేస్తాము అని వ్యాఖ్యానించాడు రేవంత్ రెడ్డి. దానికి ఎవరో అన్నారు, మరి అక్బరుద్దీన్ ఓవైసీ సీటు కదా, ఏం కావాలంటే అప్పుడు రేవంత్ రెడ్డి సటారికల్గా అక్బరుద్దీన్ మా పార్టీ బీఫార్మ్ మీద పోటీ చేస్తానంటే నేను కొడంగల్ సీటు ఇస్తాను, ఇచ్చి నేనే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉండి ఆయన రాకపోయినా గెలిపించుకుంటాను, అలాగే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా చేస్తాను అన్నాడు. ఇవి ఏవి జరిగేది కాదు. అక్బరుద్దీన్ ఓవైసీ చాంద్రాయణగుట్ట రిజైన్ చేసి కొడంగల్కి ఎందుకు పోతాడు? అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం విడిచిపెట్టి కాంగ్రెస్లో ఎందుకు చేరుతాడు? కాంగ్రెస్ ఆయనకి ఎందుకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తుంది? అదంతా అయ్యే పని కాదు. అయితే బండి సంజయ్ ఎందుకు రియాక్ట్ అయ్యాడు అంటే కాంగ్రెస్ ఎంఐఎంల దోస్తానన్నది బీజేపీ ఎక్స్పోజ్ చేయదలుచుకుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్కి ఎంఐఎంకు మధ్య స్నేహం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్కి ఎంఐఎంకు మధ్య స్నేహం ఉంది. ఇంకో చూడండి రేవంత్ రెడ్డి ఏ రకమైన ఆఫర్ ఇస్తున్నాడు అక్బరుద్దీన్కు, ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తాడట అని కాంగ్రెస్ ఎంఐఎంల మధ్య ఉన్న సంబంధాన్ని బండి సంజయ్ ఎక్స్పోజ్ చేయదలుచుకున్నాడు. అందుకనకే అసెంబ్లీలో జరిగిన ఆ సన్నివేశాన్ని ఆటోమేటిక్గా బీజేపీ రియాక్ట్ అయింది. ఎందుకంటే అందరికీ తెలుసు ఎంఐఎం 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్తో ఉండి ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే కాంగ్రెస్కి అనుకూలంగా మారిపోయింది. ఆ బండి సంజయ్ చేసిన విమర్శ కరెక్ట్. ఎంఐఎం పైన ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చమని ఎంఐఎం కోరుకుంటుంది ఎప్పుడన్నా? పొరపాటున కూడా కోరుకోదు. ఆ ఓల్డ్ సిటీ అలాగే ఉండాలి, దారిద్ర్యంలో ఉండాలి, పేదరికంలో ఉండాలి, నిరుద్యోగంలో ఉండాలి, ముస్లిం ప్రజలు సామాజికంగా ఆర్థికంగా చితికినబడి ఉండాలి. అప్పుడే తమ మతోన్మాద రాజకీయాలని వాళ్ళు వింటారు. అమాయకులైనటువంటి ముస్లిం ప్రజల్ని తమ మతోన్మాద రాజకీయాలతో నడిపించాలి అంటే వాళ్ళు పేదరికంలో ఉండాలి. అందుకే మీరు చూడండి, ఇన్నేళ్ళైనా ఓల్డ్ సిటీలో కదలిక ఉండదు. బండి సంజయ్ నిజమే కదా, పవర్ బిల్లులు కట్టరు, కడతా ఎవరైనా పవర్ బిల్లు వసూలు చేస్తాడో వాళ్ళపైన అటాక్. సో ఒక మాఫియా సామ్రాజ్యంలాగా ఓల్డ్ సిటీలో ఎంఐఎం నడుపుతుంది. సో దానికి ఎవరినైనా ఎవరు అడ్డు చెప్పినా కూడా వాళ్ళపైన అటాక్స్, వాళ్ళపైన దాడులు, వాళ్ళపైన అసలు ఎవరిని ఎంటరే కానియ్యారు. అధికారంలో ఉన్న వారితో లాలుచి, ఎవరు అధికారం అంటే 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం అంటే కాంగ్రెస్తో లాలుచి, 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారం అంటే బీఆర్ఎస్తో లాలుచి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో లాలుచి. అందువల్ల అధికారంలో ఉన్న వారితో ఆ రహస్య అవగాహన లాలుచితో రాజకీయ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతారు. అందువల్ల బీజేపీ బండి సంజయ్ చేసిన విమర్శ నిజమే కదా. ఆయన ఇష్టమైనట్టుగా మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా కూడా ఆయన మీద కేసే లేదు కదా. ఆయన మీద కేసు ఎత్తివేసి నిర్దోషి, ఓపెన్గా బయటలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి.
అయినా కూడా ఆయన దోషి కాదు. హేట్ స్పీచ్ ఇవ్వలేదా? సెక్యులర్ పార్టీలు కూడా చేసే మిస్టేక్ అదే ఆర్ఎస్ఎస్ నాయకుడో లేకుంటే ధర్మ సంస్థలోనో అలా లేదా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా ఓ మాట అంటే దానిపైన వెంటనే ఇందిరా పార్క్లో అన్యాయం అక్రమం ధర్నాలు చేస్తారు. మరి అక్బరుద్దీన్ ఓవైసీ మీద ఎందుకు చేయరు ధర్నాలు? ఇది తప్పే కదా. అక్బరుద్దీన్ ఓవైసీ అన్నది సెక్యులరిజమా? ముస్లింల పైన వ్యాఖ్యలు చేసినా తప్పే, హిందువుల పైన వ్యాఖ్యలు చేసినా తప్పే. కానీ హిందువుల పైన వ్యాఖ్యలు చేస్తున్నామో అది సెక్యులరిజం అవుతుంది, ముస్లింల పైన వ్యాఖ్యలు చేస్తే అది కమ్యూనలిజం అవుతుందా? అందువల్ల అక్బరుద్దీన్ ఓవైసీ ఇవాళ కాదు, నేను ఆ రోజు నుంచి కూడా చెప్పాను, నిర్మల్లో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు చాలా సీరియస్ క్రైమ్ అది. సో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన కేసే లేదని ఎత్తేసారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసు పెడుతుందా? ఎవరికి ధైర్యం ఉన్నది? పోనీ బీజేపీ ఏమైనా కేసులు పెడుతుందా? ఓవైసీ పైన బీజేపీ ఇంతవరకు ఒక్క కేసు లేదు, ఈడీ కేసు లేదు, సిబిఐ కేసు లేదు, ఐటీ కేసు లేదు, ఎవ్వరూ లేరు. భారతదేశంలో ప్రతిపక్ష నేత ఏ కేసులు లేని వాళ్ళు ఎవరు అంటే ఎంఐఎం నాయకులే. ఎందుకంటే వాళ్ళు దేశవ్యాప్తంగా ఎంఐఎం నిర్వహిస్తున్న పని బీజేపీకి ఉపయోగపడుతుంది. వాళ్ళు దేశమంతటా తిరిగి సెక్యులర్ పార్టీకి రావాల్సిన ముస్లిం ఓట్లను తన వైపు తిప్పుకొని పరోక్షంగా బీజేపీ ఉపయోగపడుతున్నాడు. అందుకే సిబిఐ పోదు, ఈడీ పోదు, ఐటీ పోదు. ఇప్పుడు ఇదే బండి సంజయ్ ఇన్ని ఆరోపణలు చేశారు. మరి బీజేపీ కేంద్ర సంస్థలు ఎవరైనా విచారణ జరుపుతాయా? పొరపాటున కూడా జరపవు. అందువల్ల ఎవరి అవసరాలు వాళ్ళు. బీజేపీ అవసరం బీజేపీకి, ఎంఐఎంతో కాంగ్రెస్ అవసరం కాంగ్రెస్, బీఆర్ఎస్ అవసరం బీఆర్ఎస్. సో అందువల్ల ఎంఐఎం వల్ల రాజ్యం నడుస్తుంది. అందుకే చట్టం వాళ్ళకి పనిచేయదు, చట్టబద్ధ పాలన పనిచేయదు, కేసులు ఉండవు, ఏదైనా నడుస్తుంది కదా. రైట్ సార్. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చేస్తామని చెప్పి అప్పట్లో భారతీయ జనతా పార్టీ హామీ కూడా ఇచ్చింది సార్. ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్ ఒక హామీ ఇస్తూ ఉన్నారు, బీజేపీ అధికారంలోకి వస్తే పాత బస్తీని కాశీ అయోధ్య తరహాలో అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి. కాశీ అయోధ్య పుణ్యక్షేత్రాలు, పాత బస్తీ పుణ్యక్షేత్రం కాదు కదా. పాత బస్తీలో భాగ్యలక్ష్మి టెంపుల్ ఉండొచ్చు చార్మినార్ దగ్గర, కానీ అదేమి అయోధ్య కాశీ తరహాలో పాత బస్తీని డెవలప్ ఎట్లా చేస్తారు? పాత బస్తీ ఏమైనా ఆధ్యాత్మిక క్షేత్రమా, అదేమైనా పిలిగ్రిమిక్ సెంటరా? పాత బస్తీని మీరు సైబరాబాద్ లాగా కోకాపేట్, నానక్రాంగూడ, నార్సింగ్, జూబ్లీహిల్స్ లాగా అభివృద్ధి చేస్తామంటే నడుస్తుంది. కానీ పాత బస్తీని అయోధ్యలాగా కాశీలాగా అభివృద్ధి చేయడం ఏంటి? పాత బస్తీ అంత పవిత్రమైనది ఏం కాదు కదా. మరి బండి సంజయ్ ఏమన్నాడో తెలియదు. మరి ఆయన యాక్చువల్గా ఏమన్నా నేను చూడలేదు, కానీ అలా అంటే అర్థమే లేదు కదా. పాత బస్తీని కొత్త నగరంలాగా డెవలప్ చేయొచ్చు, పాత బస్తీని ఒక పిలిగ్రిమ్ సెంటర్గా ఎలా డెవలప్ చేస్తాను? సో అందువల్ల అదేం పిలిగ్రిమ్ టౌనే కాదు కదా. సో అందువల్ల అఫ్కోర్స్ టెంపుల్స్ ఉండొచ్చు పాత బస్తీలో. ఈవెన్ చిత్తగుప్తుని టెంపుల్ కూడా ఉంది, చాలామంది తెలియదు. ఎక్కడ యముని దగ్గర ఉండే చిత్రగుప్తుడు అంటారు. యాక్చువల్గా గరకపాటి గారు చెప్పారు, చిత్రగుప్తుడు కాదు చిత్తగుప్తుడు అని. అంటే మన చిత్తం అంటే మనస్సు, అంటే చేసిన పాపాలన్నీ మనసులోనే ఉంటాయి కనుక చిత్తగుప్తుడు అని. సో చిత్తగుప్తుని ఆలయం కూడా ఉంది అక్కడ, సో ఓల్డ్ సిటీలో. సో చిత్తగుప్తుని ఆలయం దేశంలో నాకు తెలిసినంతవరకు ఎక్కడ ఉందో లేదో తెలియదు. సో అందువల్ల అలాంటి టెంపుల్స్ అంతటా ఉంటాయి. ఓల్డ్ సిటీలో ఏమున్నది, ప్రతి ఊర్లో ఉంటాయి. కానీ ఓల్డ్ సిటీకి అయోధ్యకు, ఓల్డ్ సిటీకి కాశీకి సంబంధమే లేదు కదా. అందువల్ల అయోధ్య కాశీలాగా భద్రాచలం డెవలప్ చేయండి, సంతోషపడతాం. అయోధ్య కాశీలాగా తిరుపతిని డెవలప్ చేయండి. ఇప్పుడు బీహార్లో ఇటీవల బడ్జెట్లో బీహార్లో రాజ్గిర్ని డెవలప్ చేయడానికి డబ్బులు ఇస్తామన్నారు. విష్ణుపత్ కారిడార్ను గయాలో డెవలప్ చేస్తున్నారు. విష్ణుపత్ కారిడార్ను తిరుపతిలో కూడా డెవలప్ చేయండి. ఆ విష్ణు అవతారమే కదా తిరుపతిలో ఉన్నారు. ఆ శ్రీకృష్ణ శ్రీ వెంకటేశ్వర అవతారమే కదా. సో అందువల్ల ఆ విష్ణుపత్ లాంటిది తిరుపతిలో డెవలప్ చేయండి, భద్రాచలంలో డెవలప్ చేయండి. అయోధ్యలాగా భద్రాచలాన్ని ఎంతో కొంత డెవలప్ చేయండి. అయోధ్యలాగా చేయకుండా కనీసం ఎంతో కొంత భద్రాచలం డెవలప్మెంట్కి ఈ బడ్జెట్లో ఏమైనా ఇచ్చారా? 10 రూపాయలు ఇవ్వలే కదా మీరు. అదే మీకు బోధ్ గయాలో మహాబోధి కారిడార్ డెవలప్ చేస్తామన్నారు. బీహార్లో మరి ఇవన్నీ డెవలప్ చేస్తా అన్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చేయమనండి. వేములవాడను డెవలప్ చేయండి, ఒక యాదాద్రి పుణ్యక్షేత్రం డెవలప్ చేయండి, ఒక కమరెల్లిని డెవలప్ చేయండి, సంతోషపడతాం. సో అందువల్ల ఓల్డ్ సిటీని అయోధ్య కాశీ చేయాల్సిన అవసరం లేదు. అయోధ్య కాశీలాగా భద్రాచలాన్ని చేస్తే సంతోషపడతాం. తిరుపతిని ఆంధ్రప్రదేశ్లో, తిరుపతిని తెలంగాణలో, భద్రాచలం కనుక డెవలప్ అయితే చాలా సంతోషపడతాం కదా. సో అక్కడ కాశీ డెవలప్ చేయండి, ఇక్కడ వేములవాడని చేయండి. కాశీ విశ్వేశ్వరునికి వేములవాడ రాజన్నకు తేడా ఏమున్నది? అందువల్ల ఇక్కడ డెవలప్ చేయండి వేములవాడను. సో అందువల్ల
అయ్యో పిలిగ్రిమ్ సిటీస్ను డెవలప్ చేసేది. మరి ఏ కాంటెక్స్ట్లో అన్నాడో నాకు తెలియదు, నేను చూడలేదా కరెక్ట్గా ఆయన అన్నది. కానీ ఒకవేళ అలా అని ఉంటే పాత బస్తీకి అయోధ్య కాశీకి సంబంధమే లేదు. పాత బస్తీని మీరు జూబ్లీ హిల్స్ సైబరాబాద్ లాగా డెవలప్ చేస్తే చాలు.